హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం హెల్తీ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 1.5 కప్ హోల్ రాగి వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ కప్ రైస్. నేను ఇది కేరళ రైస్ యూజ్ చేస్తున్నానండి, కేరళ మట్టి రైస్. సో మీరు ఈ ప్లేస్లో బ్రౌన్ రైస్ ఆర్ సాంబార్ మన ఇంట్లో ఏ రైస్ ఉన్నా కూడా ఏదైనా వాడుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్ మినపప్పు. ఇది పొట్టున్న మినపప్పు కాబట్టి నేను సపరేట్ బౌల్లో సోక్ చేస్తున్నాను. ఒకవేళ పొట్టు ఉన్నది అయితే కనుక, లేనిదైతే మీరు సేమ్ బౌల్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ మేతి యాడ్ చేసుకొని మొత్తం ఒక 2-3 టైమ్స్ క్లీన్ వాటర్ వచ్చేదాకా వాష్ చేసుకొని ఓవర్ నైట్ కానీ అట్లీస్ట్ 6 అవర్స్ సోక్ చేసుకుందాం. మార్నింగ్ నేను ఆల్రెడీ దాల్ మినపప్పు మొత్తం నీట్గా వాష్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసే ఒక 15-20 మినిట్స్ ముందు ఒక 1/4 కప్ రెడ్ పోహా వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాను. నేను పోహా వేయడం వల్ల మనకు బ్యాటర్ బాగా ఫర్మెంట్ అవుతుంది అండ్ దోశ చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు దీనంతా 2 బ్యాచెస్ లాగా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్ కూడా యూజ్ చేయొచ్చు, వెట్ గ్రైండర్ కూడా. కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే రాగి తొందరగా నలగదు మనకి. సో పోహా లేని వాళ్ళు ఇంట్లో కుక్డ్ రైస్ ఏదైనా ఉంటే రైస్ కూడా వేసుకోవచ్చు. సో వేయడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ బాగా అయ్యేలా చూస్తుంది, ఈవెన్ కోల్డ్ ప్లేసెస్లో కూడా. ఫెర్మెంటేషన్ అవ్వడం వల్ల మనకి విటమిన్ B12 చాలా అబండెంట్గా వస్తుంది ఫెర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి. సో ఫెర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాటర్ లెవెల్ చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇడ్లీ కోసం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు ఒక డీప్ బౌల్లో వేసుకుందాం పిండిని. అలాగే రిమైనింగ్ బ్యాచ్ మిగిలినది కూడా మొత్తం గ్రైండ్ చేసుకుందాం మిక్సర్ జార్లో వేసి. మరి ఎక్కువ వాటర్ వేసేస్తే రన్నీగా అయిపోతుంది, మనకి ఇడ్లీ వేసుకోవడానికి రాదు. సో బ్యాటర్ కొంచెం థిక్గా ఉండేలాగే చూసుకోవాలి. దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని మొత్తం ఒక డీప్ బౌల్లో వేసేసుకుందాం. చిన్న బౌల్ యూజ్ చేస్తే ఫెర్మెంటేషన్ తర్వాత బ్యాటర్ పొంగిపోతుంది బౌల్ దాటి. సో అందుకని మనం ముందే దీనికి డీప్ డిష్ వేసుకుంటే మంచిది. అలాగే ఎయిర్ టైట్ ఉన్నవి కూడా వాడకపోతేనే మనకి ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. సో లూజ్ లిడ్ ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 1-2 టీ స్పూన్స్ సాల్ట్, టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం. ముందే సాల్ట్ కలపడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ తర్వాత బ్యాటర్ని ఎక్కువ తిప్పక్కర్లేదు. అదే మనం బ్యాటర్ ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత తిప్పితే మొత్తం మనకి ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఆ ఫెర్మెంటేషన్ అంతా. ఇప్పుడు దీన్ని బాగా తిప్పుకొని జస్ట్ కిచెన్ కౌంటర్ మీద ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 5-6 అవర్స్ ఫెర్మెంటేషన్ కోసం వదిలేద్దాం. నేను ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ కోసం వదిలేసానండి, మార్నింగే ఇది. సో ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూసారు కదా బ్యాటర్ ఎంత ఎక్స్పాండ్ అయిందో పై వరకు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి లైట్గా తిప్పుకుందాం, మరి ఎక్కువగా కాదు, జస్ట్ ఒక 2-3 టైమ్స్ మొత్తం కడిగా తిప్పుకొని. ఇప్పుడు ఈ బ్యాటర్తో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, గుంత పునుగులు అంటారు కదా పనియారం, అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, మరి ఎక్కువగా తిప్పొద్దు, ఎక్కువగా తిప్పడం వల్ల మళ్ళీ మనకి బ్యాటర్ గట్టిగా అయిపోతుంది. సో లైట్గా తిప్పి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం నేను జింజర్లీ ఆయిల్తో గ్రీస్ చేశాను. ఇప్పుడు వీటిలోకి బ్యాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ. మరి ఎక్కువ బ్యాటర్ వేయద్దండి, జస్ట్ ఒక 3/4 ఫిల్ అయ్యే వరకు వేస్తే చాలు. ఎందుకంటే ఈ బ్యాటర్ ఆల్రెడీ ఫెర్మెంటెడ్ కాబట్టి ఇడ్లీ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. నేను ఆల్రెడీ స్టీమర్ ఆన్ పెట్టాను, హాట్ వాటర్ పెట్టి. ఇప్పుడు దీన్ని అందులో పెట్టేసుకొని ఇడ్లీ ఉడికేదాకా ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాం, తర్వాత మూత తీసి కొంచెం స్లో ఫ్లేమ్లో చూద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయిన ఇడ్లీ. ఒకసారి మనం ఏలు పెట్టి చూస్తే కనుక లైట్గా మనకి ఏం స్టిక్కీగా అనిపించకూడదు, అప్పుడు ఇడ్లీ రెడీ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పక్కకి తీసుకుందాం. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి, లేకపోతే మనకి ప్లేట్స్కి స్టిక్ అయిపోతాయి ఇడ్లీ. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను దీన్ని ఇంట్లో చేసిన అల్లం పచ్చడి గీతో సర్వ్ చేస్తున్నాను, ఇది మా ఫేవరెట్ కాంబినేషన్. సో నేను ఈ అల్లం పచ్చడి ఎలా చేయాలో ఇంకో సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. చూసారు కదా, నార్మల్ రవ్వ ఇడ్లీ కంటే కూడా చాలా బాగుంటాయి ఇడ్లీ, చాలా సాఫ్ట్గా స్పాంజీగా. చూసారు కదా ఎంత ప్రెస్ చేస్తే కూడా ఎలా ఉన్నాయో. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ ఇడ్లీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.